హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్లో నుంచి ఒక టాపిక్ని ఈరోజు మనం చూద్దాము. ఈ యొక్క బుక్కులు మీకు కావాల్సినట్లయితే 3 బుక్కులు కలిపి 500 రూపాయలకే విత్ డెలివరీ ఛార్జ్ అంటే కొరియర్ ఛార్జ్తో కలిపి మీరు పొందుకోవచ్చు. మీరు ఈ యొక్క ఆఫర్ కేవలం ఫస్ట్ వీక్ దాకా మాత్రమే ఉంటుంది. మీరు కావాల్సిన వారు తీసుకోవచ్చు. చూడండి, ఇందులో ఒక టాపిక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందని చూసేటప్పుడు చూడండి, కోట్ల మందికి తెలియని గోదావరి జన్మ రహస్యం. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం బ్రహ్మఖండము 10వ అధ్యాయము శ్లోకము 125 నుండి 131 వరకు, పేజీ నంబర్ 46 నుండి 47. తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య, ప్రచురణ శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్, గురుకృప, ముద్రణ 2000. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం విక్టరీ పబ్లికేషన్, పేజీ నంబర్ 36, ముద్రణ 2011. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు శ్లోకం ఉంది. దాని యొక్క తాత్పర్యాన్ని కానీ మీరు గమనించినట్లయితే, తీర్థయాత్రకు పోవుచున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులెవ్వరూ లేని పుష్పోద్యానమున రవినందనుడైన అశ్విని కుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినా వినక బలవంతముగా కలిసెను. అందువలన ఏర్పడిన గర్భము ఆమె ఆ పుష్పోద్యానములోనే వదిలివేసింది. అయినను ఆ గర్భము బంగారు వన్నె వంటి పుత్రునిగా మారెను. అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి తన భర్తకు జరిగిన విషయమంతా తెలిపెను. కానీ ఆమె భర్త కోపంతో భార్యను ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగానే ఆ స్త్రీ యోగ ధ్యానములో నదిగా మారెను. అదియే గోదావరి. అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్యశాస్త్రమును, వివిధములైన శిల్పశాస్త్రములను, మంత్రములను నేర్పించెను. కోట్ల మంది హిందువులకు, కోట్ల మంది భారతీయులకు గోదావరి నది జన్మ రహస్యం నిజముగా తెలియదు. హైందవ సహోదరి సహోదరులారా, గోదావరి నది జన్మ రహస్యం గ్రహించారా? ఈ విషయాన్ని బైబిల్లో బూతులు ఉన్నాయని, బైబిల్ ఒక లుచ్చా పుస్తకము, బైబిల్ కల్పితమని ప్రచారం చేస్తున్న శివశక్తి కరుణాకర్ సుగ్గున, రాధా మనోహర్ దాస్, ధర్మ మార్గం భాస్కర్ రాజు, ముదిగొండ శివప్రసాద్, హైందవ మిత్రులు, హిందూ ప్రవచనకర్తలు, స్వామీజీలు వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎందుకు చెప్పడం లేదు? చూడండి, ఇటువంటి విషయాల్ని ఎందుకు చెప్పటం లేదు? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి బుక్కులు మేము రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అంత కాస్ట్లీ అయిన బుక్కులు కానీ కొనుక్కుంటే మీరు చదవాలంటే మీకు టైం అంతా సరిపోదు. చూడండి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మేము సపరేట్ చేసి ఇటువంటి బుక్కుల్ని మేము రెడీ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండాలని మేము తీసుకుంటా ఉంటాం. ఈ యొక్క బుక్కులు కానీ మీ దగ్గర కానీ ఉంటే మతోన్మాదులు అస్సలు మీ దగ్గరికే రారు. ఎందుకంటే విత్ వివరణ సమేతంగా మేము దీన్ని మీకు అందిస్తూ ఉంటాము. చూడండి, హైందవ ప్రజలారా, మన సనాతన ధర్మంలో ఏం జరుగుద్దంటే, స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు దేవుళ్ళు సమేతం రేప్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళను దేవతలు కూడా దిగి వచ్చి వాళ్ళని రేప్ చేస్తారు. అడిగే వాళ్ళు ఉండరు, చేసే వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఈ భూమిలో మనుషులు చేసే వాటికన్నా చాలా ఘోరాతి ఘోరమైన పాపాలు మన సనాతన ధర్మంలో హైందవ దేవీ దేవతలు అనేవారు చేసి ఉన్నారు. తీర్థయాత్రలకు వెళుతున్న బ్రాహ్మణ స్త్రీని అశ్విని కుమారుడు ఆమెను కామించి అత్యాచారం చేస్తూ ఉంటే ఆమె ఎంత బ్రతిమిలాడినా వినకుండా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేస్తూ ఉంటే ఆమెకు వెంటనే కుమారుడు పుట్టాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ పుత్రుని తీసుకొని భర్త దగ్గరికి వెళితే ఆమె భర్త కోపముతో ఆమెను వ్యభిచారం వలన పుట్టిన ఆమె బిడ్డను విడిచిపెట్టెను. ఆ అవమానంతో ఆమె గోదావరి నదిగా మారింది. గోదావరి నది పుట్టుక ఇది. బైబిల్లో బూతులున్నాయి, బైబిల్ కల్పితం అంటున్న వారు
ప్రజలకు హైందవ గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పినచో ప్రజలు కూడా ఇలాంటి విషయాలను తెలుసుకొని మన సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవించాలి అని అంటారు. దానిని హైందవ దేవుళ్ళు ఋషులు పాటించరు అని గ్రహించి ఇంతకాలం దాచిపెడుతుంది క్రైస్తవ ప్రచారకులా లేక సనాతన హిందూ ధర్మ ప్రచారకులా అనే సత్యాన్ని తెలుసుకుంటారు. ఈనాడు అనేకులు ఇలాంటి దేవుళ్ళను ఆదర్శంగా తీసుకుంటే ఇళ్ళ దగ్గర, ఆఫీసులలో, పొలాల దగ్గర, రోడ్డులపైన ఒంటరిగా ఉన్న మహిళపై ఎన్నో దారుణమైన అత్యాచారాలు జరుగుతాయి. ఇప్పటికీ దేశంలో కామాంధులు యువతులను, నడి వయస్సు వారిని, చిన్నపిల్లలను, వృద్ధ స్త్రీలను పాడు చేసి చంపుతున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. స్క్రీన్ పైన కనపడేటువంటి ఈ యొక్క బుక్ మీకు కావాలనుకుంటే కనిపించే నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వాట్సాప్లో మీ అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా మీరు కానీ పెట్టినట్లయితే మీరు ఈ బుక్కుల్ని పొందుకోవచ్చు. ఈ బుక్ను కానీ తీసుకుంటే మతోన్మాదులు అస్సలు మీ దగ్గరికి రారు. మేము ఆల్రెడీ వీడియోలు చేసి పెడుతున్నామని మతోన్మాదులు మమ్మల్ని ఆపాలా, బుక్కులు ఎవరు తీసుకోకూడదని అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఉన్నారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.